హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఏ ప్రింటర్ తీసుకోవాలి అని చాలామందికి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఆన్సర్స్ అయితే ఇస్తాను. యాక్చువల్గా నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. టాపిక్స్ లైక్ ఎయిర్ కండిషనర్స్ గురించి కానీ, వాషింగ్ మిషన్స్ గురించి కానీ, ప్రతి దాని గురించి, టీవీస్ గురించి అన్నీ కవర్ చేశాను. అయితే ఈ ప్రింటర్స్ మీద మాత్రం నేను ఇంతవరకు ఒక్క వీడియో కూడా చేయలేదు. ఎందుకంటే మిగతా వాటిల్లాగా లేకపోతే అందరూ చేసినట్టు నేనైతే స్పెక్స్ చూసి వీడియో చేయలేదు. దానికి కారణం ఏంటి అంటే ప్రింటర్ చెప్పే స్పెసిఫికేషన్స్ వేరు అండ్ మనకి ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేటప్పుడు ప్రింటర్ యొక్క స్పెసిఫికేషన్స్ వేరేలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ప్రింటరు ఒక 1 మినిట్కి ఒక 30 ప్రింట్స్ తీస్తుందని చెప్పేసి వాళ్ళు స్పెసిఫికేషన్స్లో మెన్షన్ చేశారనుకోండి, కేవలం ఇది 21 ప్రింట్స్ మాత్రమే తీస్తుంది. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా. తర్వాత ప్రింట్ క్వాలిటీని చెక్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా స్పెక్స్ ఆధారంగా వెళ్ళలేదు. అయితే ఇప్పుడు మీలో చాలామందికి డౌట్ వస్తుంది కాబట్టి, అన్న సరిగ్గా ప్రింటర్స్ గురించి తెలుసా తెలీదా నాకు ఉద్దేశం వస్తుంది కాబట్టి, అందుకే నేను 2 ప్రింటర్స్ని పర్చేస్ చేసి అండ్ అన్బాక్సింగ్స్ కూడా చేశాను. సో ఇవి వాటి యొక్క థంబ్నెయిల్స్ డెఫినెట్గా చూడండి. సో ఈ వీడియోలో నేను ఏ ప్రింటర్ తీసుకోవాలి అనేది అయితే ఒక క్లారిటీ ఇస్తాను. రెండవది, ఈ 2 ప్రింటర్స్లో ఏం తీసుకోవాలి అనేది కూడా ఒక క్లారిటీ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అప్ వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ప్రింటర్ అయినా తీసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ పర్పస్ ఏంటి అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. మన బడ్జెట్ని ఈ ప్రింటర్స్ మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రుద్దకూడదు. అలానే మన బడ్జెట్ని ల్యాప్టాప్స్ మీద కానీ, కంప్యూటర్స్ పర్చేస్ చేసేటప్పుడు కానీ మన బడ్జెట్ని ఎట్టి పరిస్థితుల్లో రుద్దకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మంచి ల్యాప్టాప్ కొనాలి అనుకున్నారు, ఓకే బాగానే ఉంది. కానీ 50,000 రూపీస్ పెట్టాలి అని అంటే 50,000 పెట్టాలి. నా దగ్గర 30,000 ఉంది, 30,000లో తీసుకుంటానంటే ఫ్యూచర్లో 60,000 రూపీస్ అవుతుంది. అంటే ఆ ల్యాప్టాప్ పని చేయదు, ఇంకో ల్యాప్టాప్ కొంటారు. ఆ ల్యాప్టాప్ కూడా కొన్నాళ్ళకి స్ట్రక్ అయ్యి హ్యాంగింగ్ అయ్యి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే వస్తాయి. అలానే ప్రింటర్స్ దగ్గర కానీ, ల్యాప్టాప్స్ దగ్గర కానీ మీరు ఎక్కడా కూడా బడ్జెట్కి రాజీ పడకూడదు. సరే, మరి అన్నిటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, మీ యొక్క పర్పస్ ఏంటి. మీరు ఒక హోమ్ పర్పస్, ఒక స్టూడెంట్ పర్పస్ అనుకోండి. మీరు మహా తీస్తే ఒక ఇయర్లో ఎన్ని తీస్తారనేది మీకు ముందుగా ఐడియా ఉండాలి. అంటే ఒక ఇయర్ మొత్తానికి ఇలాంటి పేపర్స్ ఒక 2,000 తీస్తారా, లేదా 1,000 తీస్తారా, లేదా 200 తీస్తారా, ఇది మీ యొక్క మెయిన్ టార్గెట్ అనమాట. సో దీన్ని బట్టే మనం ఏ ప్రింటర్ తీసుకోవాలనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేనే స్టూడెంట్ అయితే, లేదనుకుంటే ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ ఏమైనా చేసినా మహా నేను తీస్తే పెర్ ఇయర్ మొత్తానికి కూడా ఒక 300 to 500 పేజెస్కి మించి చేయను. అలాంటప్పుడు మనకి ఇంక్ ఎఫిషియెంట్ అనే ఒక ప్రింటర్స్ ఉంటాయి. అవి వీటి యొక్క థంబ్నెయిల్స్. మీకు ఇవి స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, బట్ దీని మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువైపోతుంది. కారణం ఏంటి అని మీకు చాలామందికి డౌట్ వస్తుంది. సో అసలు ఈ ఇంక్ ఎఫిషియెంట్స్ ఎలా పనిచేస్తాయని అంటే, మనకి కార్ట్రేజెస్ ఉంటాయి లోపల. సో వీటికి కూడా కార్ట్రేజెస్ ఉంటాయి, కాకపోతే ఇంక్ ట్యాంక్ ఉంటుంది వీటికి. అందుకు వీటిని ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్ అన్నారు. వాటిని ఏంటి అంటే మనకి కార్ట్రేజ్ ఇంక్ ఎఫిషియన్స్ అంటారు. సో ఇంక్ ఎఫిషియంట్ అంటే ఏం లేదు, మనకి లోపల కార్ట్రేజెస్ ఇంత ఉంటాయి. సో వాటిల్లో ఒక దాంట్లో కలర్ ఉంటుంది, ఇంకో దాంట్లో బ్లాక్ ఉంటుంది అనమాట. సో ఈ రెండు కూడా మనకి ప్రింటింగ్ అయ్యేటప్పుడు అటు ఇటు మనకి ప్రింటింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, అందులో ఎంతైతే ఆ ట్యాంక్స్లో పడుతుందో అంత మాత్రమే అది చేయగలదనమాట. సో ఇందులో కూడా అంతే, ఒక్కసారి కార్ట్రేజ్ ఫిల్ చేస్తే 1000 పేపర్స్ వరకు ప్రింట్ చేస్తాయి. మరి 1000 అయిపోయిన తర్వాత ఇంక్ ట్యాంక్లో నుంచి మళ్ళీ ఇది రీఫిల్ చేసుకుంటుంది. దానికి రీఫిల్ చేసుకోవడానికి అవకాశం లేదు. మరి వాటిని రీఫిల్ చేయాలి అంటే కార్ట్రేజెస్ని డైరెక్ట్గా కొనాలి. ఫర్ ఎగ్జాంపుల్, 4,000 రూపీస్ మీరు ప్రింటర్ కొన్నారు అనుకుందాం. 4,000కే వస్తాయి, అంతకుమించి ఎక్కువ ఉండవు. 4,000, 6,000 అంతకుమించి ఎక్కువ పెట్టినా సరే మీరు వాటికి వెళ్ళేదానికంటే ఇంక్ ట్యాంక్ వచ్చేయటం బెస్ట్. సో ఆఫీస్ పర్పస్ మీరు ఫిక్స్ అయితే మీరు కార్ట్రేజ్ తీసుకోండి. ఎప్పుడు పెర్ ఇయర్ నేను 500కి మించి నేను ప్రింట్స్ తీయను అనుకోండి. గాట్ మై పాయింట్. 500కి మించి నేను ఒక్క ప్రింట్ ఎక్స్ట్రా తీస్తాను అనుకున్నా సరే మీకు ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ అని చెప్తాను. ఎందుకు మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అని అన్నాను అంటే, ఇవి మనకి 5,000 నుంచి 15,000 బ్రాండ్ టు బ్రాండ్ డిఫరెంట్ ఉంటాయి, మోడల్ టు మోడల్ డిఫరెంట్ ఉంటాయి. కానీ మీరు పక్కాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఇంక్ ట్యాంక్ కొన్నారు అంటే 5,000 ప్రింట్స్ ఈజీగా తీయగలదు ఒక్కసారి ఇంక్ ట్యాంక్ ఫిల్ చేస్తే. మరి దానికి ఎంత కాస్ట్ అవుతుందో తెలుసా? 1,500 నుంచి 2,000 మధ్యలో కాస్ట్ అవుద్ది. మీరు అలాంటివైనా తీసుకోండి, 1,500 నుంచి 2,000 మధ్యలో అవుతూ ఉంటుంది. అయితే 2,000కి మీరు 5,000 ప్రింట్స్ తీస్తారు. అదే 2,000కి అక్కడ 400 to 500 ప్రింట్సే తీస్తారు. ఇప్పుడు అర్థమైందా మీకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది? వీటిని ప్రింట్ చేయాలంటే ఒక పేపర్ని మీరు కంప్లీట్గా, ఒక ఆధార్ కార్డు మీకు ఒక ఆర్డర్ వచ్చింది, 1 రూపీ తీసుకున్నారనుకోండి, ఇది మీకు 40 పైస అవుతుంది. పేపర్తో కలుపుకొని 40 పైస అవుతుంది. అది మీకు 3 రూపీస్ అవుతుంది. అందుకే ఎక్కడ కూడా మీకు బయట కమర్షియల్ పర్పస్లో అది పడరు. అంటే తిరిగి మీకు ఆధార్ కార్డు ఫోటో తీసుకున్నందుకు అతనికి 3 రూపీస్ లాస్ అనమాట. అర్థమైందా మీకు? అది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. సో ఎవరైతే ఆఫీస్ పర్పస్ అంటే అసలు పెద్దగా బిల్స్ కానీ ఏం ఉండవు అనుకుంటే, నెక్స్ట్ ఎవరైతే స్కూల్ చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్స్ అవి ఉంటాయి, వాళ్ళ కోసం మాత్రమే అవి.
నేను వాళ్ళ కోసం అవి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆఫీస్ పర్పస్ కానీ, సెమీ ఆఫీస్ పర్పస్ కానీ, లేదు అనుకుంటే కమర్షియల్ పర్పస్ కానీ మీరు తీసుకుందాం అనుకుంటే కెనాన్ ప్రింటర్ అయితే మీకు బెస్ట్. నేను తీసుకునేటప్పుడు ఇది 10,152 రూపీస్ అంతా పడింది చేంజ్. అందుకని చెప్పి నేను కెనాన్ ప్రెక్స్మా అయితే తీసుకున్నాను. అండ్ నాకు ఈ ప్రింటర్ కానీ చూసుకున్నట్టయితే 13,500 చేంజ్కి అయితే వచ్చింది. ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు వ్యారీ అవుతూ ఉంటుంది. ఈ టైంలో మరీ ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ అయితే జరుగుతున్నాయి, బికాజ్ ప్రింటర్స్కి ఎక్కడ లేని డిమాండ్ అయితే వచ్చింది ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లోనే. నాకు బయటికి వెళ్ళి ప్రింటర్ అడిగితే నాకు ఈ ప్రింటర్ దొరకకపోతే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను. బయటికి వెళ్ళి ఇక్కడ అడిగితే అది ఏకంగా 16,000 చెప్పారు. నేను అడిగి ఆన్లైన్లో చూపించింది ఉంది కదా, ఎందుకంటే నాకు అర్జెంట్ అనమాట. అర్జెన్సీ వల్ల నేను బయట అయినా తీసేసుకుందాం 500 ఎక్స్ట్రా అయినా అని చెప్పేసి నేను వెళ్తే మరి ఎక్కడ 13,800 ఎక్కడ మనకి 16,000. నేను అది ఆన్లైన్లో చూపించి ఇంతే ఉంది అని అంటే ఏదో చెప్పారు. సో బట్ ఫైనల్గా అంత పెట్టి కొనాల్సినంత అవసరం మనకైతే లేదు కదా అని చెప్పేసి నేనైతే తర్వాత ఆర్డర్ అయితే చేశాను, ఎందుకంటే ఈ రెండు ఒకేసారి చేయాలని చెప్పేసి. అండ్ ఈ ప్రింటర్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 15 days అయితే అవుతుంది, 15 to 20 days అవుతుంది. అండ్ ఇది నిన్నే వచ్చింది. నేను కంప్లీట్గా నైట్ అంతా చెక్ చేసి ఈ రివ్యూ అయితే ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలి అనుకున్నట్లయితే epson ప్రింటర్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇక డైరెక్ట్గా పీర్ టు పీర్ కంపారిజన్ చేయాలి అనుకున్నట్లయితే మీకు బిల్డ్ క్వాలిటీ విషయంగా ఏం బాగుంటుంది అంటే మీకు కెనాన్ ప్రెక్స్మా అనేది చాలా బాగుంటుంది. మీకు లైఫ్ పరంగా కూడా చూసుకున్నట్టయితే కెనాన్ ప్రింటర్స్ వచ్చే అంత మంచి లైఫ్ మిగతా ఏ బ్రాండ్ రావు, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను. బికాస్ మీకు బిల్డ్ క్వాలిటీలోనే చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం చూడండి, మీకు వినిపిస్తుందో లేదో తెలీదు, నేను గట్టిగానే కొడతాను, ఎందుకంటే ఈ రెండు నేను నా సొంత డబ్బులు పెట్టుకొనుకున్నవి. ఓకే, సౌండ్ చూసారా? అండ్ ఇప్పుడు దీని సౌండ్ చూడండి, అర్థమైందా మీకు? సో బిల్డ్ క్వాలిటీ అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రింట్ క్వాలిటీ, కలర్స్ పరంగా కానీ చూసుకున్నట్టయితే కలర్ ప్రింట్స్ దీనికి సాటే లేదు. కెనాన్ ప్రింటర్ ఎందుకు పనికిరాదు కలర్స్ దగ్గర మనం కానీ కంపేర్ చేసినట్టయితే. నేను ఫొటోస్ తీశాను అండ్ కలర్ ప్రింట్స్ తీశాను, ఈ రెండిట్లో కూడా epson ప్రింటర్ అనేది డామినేట్ చేసింది. నెంబర్ 2, బ్లాక్ అండ్ వైట్లో మాత్రం కెనాన్ ప్రెక్స్మా అల్టిమేట్. బ్లాక్ అండ్ వైట్లో మీరు బాగా గమనిస్తే, లేకపోతే రెండు ఒకేలా వస్తాయి. ఓకేనా? కలర్స్ పరంగా కానీ చూసుకుంటే మాత్రం కెనాన్ ఎక్స్ట్రాడినరీ. నెక్స్ట్ ఇన్స్టలేషన్ కానీ చూసుకుంటే ఏమీ తెలియకపోయినా సరే జస్ట్ మీరు వీడియో చూసి మీరు ఇంక్ వేసేసుకోవడం అండ్ వీడియో చూసి ఎలా పెట్టుకోవాలి ఏంటి సెటప్స్ అన్నీ కూడా మీరు వీడియో చూస్తే అర్థమైపోతాయి. కానీ కెనాన్లో మీరు ఇన్స్టలేషన్ అనేది చెయ్యలేరు, ఇన్స్టలేషన్కి ఎవరో ఒకరు రావాల్సిందే. ఓకేనా? సో ఇది మెయిన్ అనమాట. ఎప్పుడైనా ఎవరికైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కెనాన్కి అయితే మాత్రం సర్వీస్ సెంటర్స్కి వెళ్ళాల్సిందే. మీరు దీన్ని అయితే మాత్రం మీ అంతటి మీరే చేసేసుకోవచ్చు. పేపర్ స్ట్రక్ అయినా సరే ఈ యొక్క పేపర్ని రిమూవ్ చేయడం ఈజీ, ఈ పేపర్ రిమూవ్ చేయడం కొంచెం కష్టం. సో కాబట్టి మీకు ఎటు చూసినా సరే ఇన్స్టలేషన్ వైజ్గా కానీ, లేకపోతే యూజర్ అవైలబిలిటీ కానీ, నెక్స్ట్ యూజేజ్లో కంఫర్టబిలిటీ కానీ, ఎందులో చూసినా సరే మీకు epson ఈజ్ అల్టిమేట్లీ బెస్ట్. నెక్స్ట్ మీకు లుక్ వైజ్గా కానీ చూసుకుంటే epsonఏ బాగుంటుంది. నెక్స్ట్ ప్రైస్ వైజ్గా కానీ చూసుకుంటే మీకు epsonఏ బెస్ట్. ఎందుకంటే మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ కంపేర్ చేస్తే, ఎందుకన్నానంటే ఒక 1 minute ఇవి ఎన్ని ప్రింట్స్ తీస్తుందో తెలుసా? ఆల్మోస్ట్ 30 pages తీస్తుంది, 30 pages. అదే మీకు ఇది కానీ చూసినట్టయితే కేవలం 7 to 10 pages మాత్రమే తీస్తుంది. ఎంత చేంజ్ ఉందో చూసారు కదా. సో ఒకవేళ బయట ఏమైనా సరే మీరు షాప్స్ అవి పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా నేను దీన్నే ప్రిఫర్ చేస్తాను. లేదు నాకు కొంచెం ప్రైస్ తగ్గుతుంది అనుకుంటే, హోమ్ పర్పస్కి అనుకుంటే మాత్రం కెనాన్నే తీసుకోండి. లింక్స్ రెండు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో 13,000 ఉన్నా 12,000 ఉన్నా మీరు దీన్ని పర్చేస్ చేయొద్దు. 10,000 ఉంటే పర్చేస్ చేయండి. 15,000 14,000లో ఇది ఉంటుంది, ఒక్కొక్కసారి 13,000 కూడా వస్తుంది. అలా రావాలి అంటే ఏం చేస్తారంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దాన్ని యాడ్ టు కార్ట్ కొట్టేసి అలా వచ్చేయండి. మీకు లైట్నింగ్ డీల్ యాక్టివేట్ అవుతుంది. సో వెంటనే పర్చేస్ చేసేయండి. లైట్నింగ్ డీల్ యాక్టివేట్ అయినా ఒక 1 dayలో మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది, మనీ ఉన్నా లేకపోయినా. మళ్ళీ అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో ఎవరికి తెలియదు, కానీ అది ట్రిక్ అనమాట. ఓకే, ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది, కొన్ని ప్రోడక్ట్స్కి వర్కౌట్ అవ్వదు. అది డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ అయితే మాత్రం అసలు వర్కౌట్ అవ్వదు. అయితే దీన్ని నేను 13,700 చేంజ్కి ఎంతకో తీసుకున్నాను. సో బెస్ట్ ప్రైస్. ప్రింట్ మనం ఎప్పుడైనా సరే బయట కమర్షియల్ పర్పస్గా వాడేటప్పుడు మాత్రం మీరు వన్స్ మీ పెట్టుబడి మొత్తం కూడా ఒక ఇంక్ అయిపోయేలాగా మీకు వచ్చేస్తుంది. అంటే మీరు ఈ యొక్క epson ప్రింటర్కి ఎంతైతే పెట్టుకున్నారో ఇది 15,000 ప్రింట్స్ తీస్తుంది. 15,000 ప్రింట్స్ అంటే ఆల్మోస్ట్ మీ పెట్టుబడి మొత్తం వచ్చేస్తుంది. సెకండ్ నుంచి వచ్చే ప్రతిదానికి కూడా మీ లాభమే. ఓకేనా? సో ఇదేంటి అంటే కొంచెం కాస్ట్లీ అనమాట. దీని పేపర్ ప్రింట్కి ఎంత పడుతుంది అని అంటే ఆల్మోస్ట్ ఒక ప్రింట్ కానీ మీరు చేసినట్టయితే బ్లాక్ అండ్ వైట్కి వీళ్ళు ఇచ్చినట్టయితే నేను చెప్పడం లేదు, నేనైతే క్యాలిక్యులేట్ చేశాను విత్ పేపర్తో సహా. మీరు ఒక ఆధార్ కార్డు కానీ తీసినట్టయితే 20 to 30 పైసా అయితే పడుతుంది, మీరు వాడే పేపర్ GSM క్వాలిటీ బట్టి. ఓకే, ఇందులో 70 GSM ఉంటుంది, 90 GSM ఉంటుంది, మీరు ఏదైనా వాడచ్చు, అది మీ యొక్క దీని మీద ఉంటుంది. 20 to 30 పైసా అయితే పడుతుంది. ఇదైతే మీకు 35 to 45 పైసా అయితే పడుతుంది. సో ఈ రెండు పరంగా కూడా చూసుకున్నా సరే మీకు ఇదే బెస్ట్. ఫ్రెండ్స్, అల్టిమేట్గా నేనేం తీసుకుంటాను, నేనేం సజెస్ట్ చేస్తాను అంటే epson ప్రింటర్ని సజెస్ట్ చేస్తాను. అండ్ హోమ్ పర్పస్
పర్పస్కి నాకు ఒక 10,000 కానీ దొరికితే, మీకు 10,000 11,000 కానీ దొరికితే కెనాన్ తీసుకోవచ్చు. ఎందుకంటే 4,000 తగ్గుతుంది. మీరు ఎక్కడో 5,000లో ప్రింటర్ తీసుకుందాం అనుకుని ఉంటారు, కానీ నా వల్ల మీరు ఏం చేస్తారు, ఆల్మోస్ట్ 15,000కి వెళ్ళాల్సి ఉంటుంది నేను చేసే సజెషన్ వల్ల. అందుకని నేనేం చేశాను, 10,000లోనే ఒక మంచి ప్రింటర్ని ఆర్డర్ చేశాను, 15,000లో కూడా ఒక మంచి ప్రింటర్ ఆర్డర్ చేశాను. సో ప్రైసెస్ అయితే వేరే అవుతూ ఉంటే మనం డైరెక్ట్గా చెప్పలేం, ఓకేనా. అయితే ఈ రెండింటికి కూడా ఎలా లేదన్నా ఒక 3,000 to 4,000 తేడా ఉంటుంది. ఆ 3,000 to 4,000 ఎప్పుడు మనం పెడతామంటే, మీరు కంప్లీట్గా కమర్షియల్ పర్పస్ బయట ఎప్పుడో షాప్ పెట్టి అక్కడ మనం ప్రింట్స్ తీయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఎప్సాన్కి వెళ్ళిపోండి. లేదు మన హౌస్ పర్పస్కి, ఆఫీస్ పర్పస్కి సరిపోతే మనం ఇప్పుడు అంత తీయాలి అనే ఒక ఉద్దేశంతో ఉంటే మాత్రం కెనాన్కి వెళ్ళిపోండి. మీకు కెనాన్లో లైఫ్ చాలా ఎక్కువ వస్తుంది, చెప్పాను కదా. మీకు రిపేర్స్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి, ఎప్సాన్లో కొంచెం రిపేర్స్ ఎక్కువగానే ఉంటాయి. హెచ్పీ ఇవైతే మరి ఎక్కడ చెప్పక్కర్లేదు, అటువైపు కూడా నేను వెళ్ళను, నేను సజెస్ట్ చేయను. నేను ఏదైతే తీసుకుంటానో అదే మీకు సజెస్ట్ చేస్తాను, మీకు ఏదైతే సజెస్ట్ చేశానో అదే నేను తీసుకుంటాను. సో ఇక్కడ క్లియర్గా మీకు అర్థమైంది కదా. సో ఫ్రెండ్స్, ఈ రెండు కూడా నేను నా సొంత డబ్బులు పెట్టుకుని కొన్నాను. ఇది కంప్లీట్గా కమర్షియల్ పర్పస్, బయట జెరాక్స్ మిషన్స్కి అయితే వాడతాను. అండ్ ఇది వచ్చేసి నా హోమ్ పర్పస్. సో ఆఫీస్ పర్పస్గా ఆఫీస్ ఫైల్స్ ఏమైనా సరే, జెరాక్సెస్ తీయాలన్నా సరే, ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం నేను దీన్ని అయితే వాడతాను. సో ఫ్రెండ్స్, మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు 500 పేజెస్ మించి పెర్ ఇయర్ తీస్తాను అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇంక్ ఎఫిషియన్స్కి వెళ్ళకండి, డెఫినెట్గా ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్కి వెళ్ళండి. ఫైనల్గా నేను ఒకటే చెప్తాను, మీరు ఒకవేళ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఇంక్ ఎక్కువ కాలం రావాలి అనుకున్నట్టయితే మీరు ఏం చేస్తారంటే, గ్లోసీ ఫినిషింగ్ ఉంటాయి చూసారు కదా, ఇలాంటివి పేపర్స్ మీద మీరు ప్రింట్ తీసుకున్నట్టయితే ఎక్కువ కాలం లైఫ్ అయితే వస్తుంది. అండ్ మీ యొక్క ప్రింట్ క్వాలిటీ కూడా బాగుంటుంది. సో 70 GSM ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు, మీరు వాడితే 90 GSM ఇలా వాడండి. నెక్స్ట్ అందుకోసం అని చెప్పేసి నేను ఇంకొక ప్రింట్స్ కూడా తీసుకున్నాను. అది వచ్చేసి మీకు 180 GSM ఉంటుంది. సో అదేంటి అంటే విజిటింగ్ కార్డ్స్కి వీటికి దాని మీద ప్రింట్ చేసి కట్ చేసి మనం నచ్చినట్టు విజిటింగ్ కార్డ్స్ అయితే తయారు చేసేవచ్చు. ఇవేంటి అంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 3 లెక్క కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. పెద్ద కావాలనుకుంటే పెద్దవి, చిన్న కావాలంటే చిన్నవి. సో అంతా కూడా ఈజీగానే ఉంటుంది. ఈ రెండింటిలో కూడా వైఫై ఇన్బిల్ట్గా ఉంటుంది. వైఫై లేకపోతే ఏ ప్రింటర్ తీసుకోవద్దు, ఫ్యూచర్ మొత్తం వైఫై మీద బిల్డ్ అయి ఉంటుంది. వైర్లెస్గా మనం అయితే సింక్ చేసి డైరెక్ట్గా చేసేసుకోవచ్చు, ప్రింట్ అయితే తీసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అది ఈరోజు వీడియో. అండ్ తీసుకోవాలి అనుకుంటే ఇంకా బెస్ట్ ఏమైనా ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో నేనైతే ఎప్సాన్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఇది మీకు రఫ్ అండ్ టఫ్గా వాడటానికి పనికిరాదు, చాలా జాగ్రత్తగా వాడుకోండి, నీట్గా మెయింటైన్ చేయండి. ఇది ఎలా మెయింటైన్ చేసినా పర్వాలేదు కెనాన్. అందుకే మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, కెనాన్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మనకేంటంటే రఫ్ అండ్ టఫ్ అనమాట, బిల్డ్ క్వాలిటీ బాగుండటం వల్ల రఫ్ అండ్ టఫ్ ఉంటాయి, పెద్ద రిపేర్స్ రావు. అందుకోసం అని చెప్పి బయట ఎక్కడ మిషన్స్కి వెళ్ళినా సరే మీకు అదే ఉంటాయి. కానీ మనకి స్పీడ్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇవే బెస్ట్ అనమాట, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ రెండింటి యొక్క స్పీడ్ టెస్ట్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెండు ప్రింటర్స్ యొక్క స్పీడ్ టెస్ట్ అయితే నేను మీకు చేసి చూపిస్తాను, ఓకేనా. సో స్టాప్ వాచ్ అయితే పెట్టాను అండ్ ఇక రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుంది ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో నేనైతే రెండు ఒకేసారి అయితే ఆన్ చేయడం జరిగింది. ఫస్ట్ మనకి ప్రింటింగ్ అనమాట, ఓకే. సో ఫస్ట్ ప్రింట్ తీసేటప్పుడు మాత్రం కెనాన్ చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంది. ఎప్సాన్ మాత్రం చాలా ఫాస్ట్గా అయితే మనకి ప్రింట్ అయితే ఇచ్చేసింది. కానీ సెకండ్ నుంచి వన్స్ మీకు ఇంక్ అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత మీకు కెనాన్ అనేది చాలా ఫాస్ట్గా ఇస్తుంది. అంటే సెకండ్ ప్రింట్ నుంచి మీకు కెనాన్ చాలా ఫాస్ట్గా మనకి ప్రింట్స్ తీస్తుంది, ఎప్సాన్ అనేది చాలా లేట్గా తీస్తుంది. అండ్ ఈ రెండు కూడా మీరు చూసారు కదా, ఇంకా కెనాన్ అయితే ప్రిపేర్ అవ్వలేదు. సో ప్రిపేర్ అవ్వడానికి టైం పడుతుంది. సో నాలాగా కొంచెం బద్ధకం ఎక్కువ, కానీ ఒక్కసారి స్టార్ట్ చేస్తే మాత్రం ఫటా మనం తీస్తూనే ఉంటుంది. అది కూడా నేను మీకు చూపిస్తా చూడండి. ఆల్మోస్ట్ సెట్ అయ్యి మనకు ప్రింట్ అవ్వడానికి 1 minute టైం పట్టిందో, 3 secondsకి ఏముంది కానీ 1 minute టైం పట్టింది. అది బ్లాక్ అండ్ వైట్. ఆలోచించండి ఎంత స్లో కెనాన్ అనేది. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు డైరెక్ట్గా మళ్ళీ స్టాప్ వాచ్ అయితే ఆన్ చేసి సెకండ్ ప్రింట్ చూపిస్తాను మీకు. అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం సెట్ చేసుకున్నాయి, ఇప్పుడు సెకండ్ ప్రింట్స్ ఏవి ఫాస్ట్గా ఇస్తుందో చూద్దాం. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అది స్పెసిఫికేషన్స్కి బయట ప్రాక్టికల్కి చాలా తేడా ఉంటుంది. అందుకనే ప్రింటర్స్ని ఎలా పడితే అలా వీడియో చేయకూడదని కొని మరీ రివ్యూ చేశాను, ఓకేనా. చూడండి, ఇది ఆల్రెడీ ప్రింట్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు అది స్టార్ట్ అవుతుంది. సో రెండు నేను ఒకేసారి అయితే ప్రెస్ చేస్తున్నాను, ఓకే. అది కూడా మీరు చూస్తున్నారు కదా, వెరీ సింపుల్, చాలా టైం డిలే అయితే ఉంది. సో ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే సెకండ్ ప్రింట్ థర్డ్ ప్రింట్ నుంచి మీకు చాలా ఫాస్ట్గా ఏమి ఇస్తుంది అంటే కెనాన్ ఇస్తుంది. మీకు ప్రింట్ అనేది ఫాస్ట్గా అవ్వాలి అంటే స్టార్టింగ్ ప్రింట్ నుంచి మీకు ఫాస్ట్గా కావాలనుకుంటే ఎప్సాన్. అండ్ మీరు ఎంచుకున్న పేపర్ బట్టి క్వాలిటీ బట్టి కూడా ఉంటుంది. అండ్ ఇందులో మనకి చాలా మాడిఫికేషన్స్ అయితే చేయొచ్చు, ఓకేనా.
సో ప్రింట్కి అయితే ఒక రకంగా పడుతుంది, స్కాన్కి అయితే ఒక రకమైనటువంటి టైం పడుతుంది. ఏదైనప్పటికీ కూడా మీకు ఎప్సాన్ అండ్ కెనాన్ అనేవి రెండు బెటరే. మీకు కెనాన్ అనేది ఒక 12,000 కూడా ఎక్కువేలండి, ఒక 10,500 11,000 అయితే తీసుకోండి, లేదు 13,000 మీకు వస్తే ఎప్సాన్ అనేది బెస్ట్. మీరు ఎప్సాన్కి అయితే వెళ్ళిపోండి, నేను ఎప్సాన్నే ప్రిఫర్ చేస్తాను. మీరు కమర్షియల్ పర్పస్గా కూడా వాడుకోవచ్చు. సో రెండు చూసారు కదా, క్వాలిటీస్ అయితే సేమ్ ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్ కాబట్టి. సో ఫ్రెండ్స్, వీడియోని ఇస్తే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.